జరగాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ, సో మూర్తి గారికి కాదు, డైరెక్టర్ మూర్తి గారికి నేను ఇచ్చేస్తున్నాను మైక్. థ్యాంక్ యూ మై డియర్ కొలీగ్ జర్నలిస్ట్. ఫస్ట్ మాట్లాడిన ప్రొడ్యూసర్ కుమారాజు కూడా జర్నలిస్టే, అందుకని ఆయన అంత స్లోగా మాట్లాడాడు. క్వశ్చన్లు అడగడమే తప్ప ఎప్పుడు మీడియాని అడ్రస్ చేయలేదు కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యాడు. ఆయన కూడా సీనియర్ జర్నలిస్ట్. ఖమ్మం జిల్లాలో వాళ్ళ ఊర్లో పెట్టాడు స్టేట్ బ్యూరో వరకు. హీరో రోహిత్ గారు ప్రచారంలో ఉన్నారు తిరుపతిలో, అందుకని రాలేకపోయారు. యాక్చువల్ వచ్చి మిమ్మల్ని అడ్రస్ చేసి మళ్ళీ వెళ్దాం అనుకున్నారు, కానీ కొంచెం ఫ్లైట్ ఇవన్నీ కూడా ఇష్యూస్ అయ్యాయి. అందుకని హీరో గారు మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పమన్నారు. లేకపోతే మన దగ్గర ఉండేవారు, ఇప్పుడు మీటింగ్లో ఉన్నారు, సో అందుకని రాలేకపోయారు. సో ప్రొడ్యూసర్స్ సురేంద్రనాథ్ గారు, కుమార్ రాజా, ఆంజనేయులు గారు చాలా మంచిగా ప్రొడక్షన్ వాల్యూస్తో సినిమా తీయడానికి కోఆపరేట్ చేశారు. పర్ఫార్మెన్స్ మీరు చూశారు టీజర్లో, ట్రైలర్లో. అండ్ హీరోయిన్ సిరి, నేను ఫస్ట్ సినిమా చేసినప్పుడు హీరోయిన్గా తెలుగు అమ్మాయికే ఛాన్స్ ఇవ్వాలని అనుకున్నాం. ప్రొడ్యూసర్స్తో అదే మాట్లాడా, హీరో గారితో కూడా అదే మాట్లాడా. ఎందుకంటే నేను గతంలో అనేక డిబేట్స్ చేసినప్పుడు చాలా చర్చలు వచ్చాయి. స్థానికులకి ఎందుకు ఇవ్వరు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, కోట శ్రీనివాసరావు, ఇలాంటి అందరి ఇంటర్వ్యూలు నేను చేశాను. సో టాలెంట్ ఉన్నా ఎందుకు స్థానికులకి ఎవరు, ఎక్కడి నుంచి ఎందుకు తీసుకొస్తారు? అవసరమైతే తప్పదు, మంచి పెర్ఫార్మెన్స్, కాల్ షీట్స్, డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోతే ఎక్కడి నుంచి తేవచ్చు. ఛాన్స్ ఉండి కూడా తెలుగు వారికి ఎందుకు ఇవ్వరు అని ఇంటర్వ్యూలు చేసిన వ్యక్తిగా నా మైండ్లో ఉంది ఫస్ట్ తెలుగు అమ్మాయికి ఇవ్వాలని. అందుకని సిరిని సెలెక్ట్ చేసుకున్నాం. ఆమె ఆస్ట్రేలియాలో ఎంఎస్ చేసింది, అందుకని సిరిని తీసుకున్నాం. రెండు చిన్ను, మీరు చెప్పినట్టు దినేష్ తేజ్ మంచి లో అది డెబ్యూ అరంగేట్రం. కానీ సినిమా యాక్ట్ చేశాం. అప్పటి నుంచి నాకు బాగా క్లోజ్ తమ్ముళ్ళు అంటాడు. చిన్ను చెప్పినట్టుగా నేను ఫోన్ చేసి మనం చేస్తున్నామన్నాము. ఆయన ఫస్ట్ లుక్ చూసి నన్ను విష్ చేసినప్పుడు మనం చేస్తున్నాంలే, నీకు తెలియదు అన్న. సెట్కి వచ్చిందా స్టోరీ చెప్పా. సో నన్ను నమ్మి క్యారెక్టర్ చేశాడు, చాలా బాగా చేశాడు. సో అజయ్ ఘోష్ గారు, అజయ్ గారు, పృథ్వీ గారు, సచిన్ కేడేకర్, జిషు సేన్ గుప్తా, ఇంద్రజ గారు, ఉదయ్ భాన్ గారు, సప్తగిరి, చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. చాలామంది ఆర్టిస్టులు మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో వాళ్ళందరూ సీనియర్లు. ప్రొడ్యూసర్స్ కానీ, అండ్ కో డైరెక్టర్ సుబ్బారావు కానీ, డిఓపి నాని కానీ, ఆర్ట్ కిరణ్ గారు కానీ, మ్యూజిక్ సాగర్ కానీ, ఎడిటర్ రవితేజ గిరిజాలు కానీ, అందరూ కూడా వాళ్ళ వాళ్ళ రంగాల్లో లబ్ధ ప్రతిష్టలు. కాబట్టి ఎంటైర్ యూనిట్లో జూనియర్ మోస్ట్ నేను, డైరెక్షన్ ఫస్ట్ ఫిలిం. సో నా పని ఈజీ అవ్వడానికి కారణం వాళ్ళందరూ సీనియర్లు, చాలా బాగా చేశారు. టీజర్ చూశారు, ట్రైలర్ చూశారు, రేపు సినిమా కూడా చూస్తారు. ఈ సినిమాలో జర్నలిస్ట్ హీరో. దయచేసి మీరు, నాకు తెలిసి ప్రొడ్యూసర్స్ అరేంజ్ చేస్తారు, మీరు మూవీ చూడొచ్చు ముందే మీకోసం, ప్రత్యేకించి జర్నలిస్టుల కోసం. సో ఈ సినిమాలో జర్నలిస్ట్ హీరో. ఏం క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. మనం దానికంటే ముందు చైర్స్ వేసేసేయండి.